ముఖ్యంగా రాజమహేంద్రి గణేశోత్సవ కమిటీ ఏర్పాటయ్యి 15 సంవత్సరాలు అయింది. ఆ భర్త జక్కపూడి రామ్మోహన్ గారు వ్యవస్థాపకులుగా ఈ రాజమహేంద్రి గణేశోత్సవ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 15 సంవత్సరాలుగా గణేశోత్సవ కమిటీ ప్రతి సంవత్సరం ఇక్కడ గణనాథుని పుష్కరఘాట్లో కొలువు తెచ్చటం, ప్రతి సంవత్సరం గణనాథునితో ఒక రకమైనటువంటి ప్రత్యేకత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ వస్తుంది. అది మీకు కూడా అందరికీ తెలుసు. మృదంగ గణపతితో మొదలైనటువంటి గణపతి ఉత్సవాలు గత 15 సంవత్సరాలుగా ఉదాహరణ లేనటువంటి దాతల సహకారంతో పెద్దలు అయ్యప్ప స్వామి గుడి ట్రస్టులైన శంకరరావు గారు, కేశవరావు గారు, సుబ్బారావు గారు, హనుమంతరావు గారు వీరందరి సహకారంతో ఇక్కడ ఊళ్ళో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి పెద్దలతోటి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నిర్వహించబడుతుంది. ముఖ్యంగా 3 సంవత్సరాలు ఇక్కడ లడ్డూని ఏర్పాటు చేయటం, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఆ లడ్డు ఎక్కడం కూడా జరిగింది. ఆ విషయం కూడా అందరికీ తెలుసు. గతంలో ఏర్పాటు చేసినటువంటి గణపతి రూపాలని మనం పన్నులతోటి, గాజులతోటి, కాయిన్స్ తోటి, కలశాలతోటి ఇలా వివిధ రకాలైనటువంటి పదార్థాలతో ఏర్పాటు చేసి వాటిని భక్తులకు వితరణ చేయడం కూడా జరిగింది. ఈ సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేసేటటువంటి గణపతి సృష్టి గణపతి. ముఖ్యంగా ఈ సృష్టి గణపతికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా బ్రహ్మ వైవర్తన పురాణంలో ఉన్నాయి. బ్రహ్మ వైవర్తన పురాణంలో 4 కాండాలు ఉన్నాయి. 4 కాండాల్లో మొదటిది బ్రహ్మకాండం, రెండోది ప్రకృతి కాండం, మూడోది గణేష్ కాండం, 4 కృష్ణధర్మ కాండం. ఈ సృష్టి గణపతికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా గణేష్ కాండంలో ఉన్నాయి. గణేష్ కాండానికి సంబంధించి 46 అధ్యాయాలు ఉన్నాయి. 46 అధ్యాయాల్లో 8వ అధ్యాయంలో ఈ సృష్టి గణపతి యొక్క ప్రస్తావన అవడం జరుగుతుంది. దాంట్లో బ్రహ్మాండంగా మొత్తం మీద జిల్లాలోనే ఎక్కడా కూడా లేనటువంటి విధంగా వినాయకుడికి పుష్కర్ ఘాట్లో
మహోత్సవాలు జరపడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఒక సంవత్సరం నాణేళ్లతో వినాయకుడిని పెట్టడం జరిగింది, ఒకసారి గరికతో జరిగింది, ఒకసారి పెన్నులతో. అట్లాగే వివిధ రూపాల్లో ఇప్పటికీ 15 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాలు ఎక్కబోటి రామ్మోహన్ గారు తనయులు, వారు విజయలక్ష్మి గారు అందరూ కలిపి, ఇది కాకుండా దీని కమిటీ ఉన్నారు, కమిటీ వాళ్ళు కూడా నభుతో నభవిష్యత్తుగా రాయమండ్రిలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా వీక్షించేలాగా అద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. ప్రపంచంలోనే హిందువులు అనేవాళ్ళు ఎవరైనా సరే మొట్టమొదటిగా గణపతిని మనం పూజించుకొని తర్వాత ఏ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మొట్టమొదటి మనకి హిందూ ప్రకారంగా ఒక కళ్యాణం జరిగేటప్పుడు వధువు కానీ వరువు కానీ ముందు గణపతికి పూజ చేయాలి. అట్లాగే ఒక వ్యాపారం ప్రారంభించాలి, ముందు గణపతి పూజ చేయాలి. అట్లా ఒక ఇండస్ట్రీ పెట్టాలి, గణపతి పూజ చేయాలి. ఏదైనా సరే ముందు ప్రథమ స్థానం ప్రథోతాంబోలు వినాయకుడికి పూజ చేసిన తర్వాత. అందువల్ల ఏంటంటే హిందువులందరూ కూడా అత్యధికంగా పూజించేటటువంటి దేవతామూర్తి వినాయకుడు. అదే మీకు హైదరాబాద్ వచ్చేటప్పటికి మనకి అక్కడ కుల మతాలు లేకుండా అందరూ ఏకంగా ఈ గణపతి ఒక పూజ ఒకటే బాగా చేస్తారు. అక్కడ హిందువులు మహమ్మదీయులు కూడా కలిపి చేస్తుంటారు. అలాగే ఏంటంటే ఎవరికైనా సరే మనకి ఏదైనా మనకి ఒక ఆశ కావాలనుకోండి, ఏదో ఒకటి మనకి కోరిక కావాలనుకుంటే చాలా సులువుగా ప్రసన్నమయ్యేటువంటి దేవతామూర్తి గణపతి.